రోజు రోజుకి ఏఐతో వీడియోస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చామంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్, అలాగే లొకేషన్స్, అలాగే అందులో ఉన్న చిన్న చిన్న ప్రాప్స్తో సహా కన్సిస్టెన్సీగా అయితే ఇస్తుంది. అదేనండి ఫ్లోలో మనకు వచ్చిన కొత్త ఫీచరు. అందులో మనకు స్టోరీ బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. దాన్ని మనం యూజ్ చేసుకొని కంప్లీట్గా ఫుల్ లెంత్ మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని అసలు ఎవరు మిస్ చేయొద్దు. స్టిల్ ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే ఏఐతో వీడియోస్ చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఒకప్పుడు మనం ఏఐతో వీడియోస్ చేయాలంటే స్క్రిప్ట్ తీసుకోవాలి, ఇమేజెస్ ప్రాంప్ట్స్ తీసుకోవాలి, వీడియో ప్రాంప్ట్స్ తీసుకోవాలి, వీటన్నిటిని జనరేట్ చేయాలి, వాయిస్ని జనరేట్ చేయాలి. ఇలా చాలా టైం తీసుకునేదన్నమాట. మనకు రోజు రోజుకి టైం సేవ్ అయ్యే విధంగా ఫీచర్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ ఫీచర్ గురించి ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఫీచర్ చాలా మందికి యూజ్ అవుతుంది. కాబట్టి స్టిల్ ఎండ్ వరకు వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు గూగుల్ ఫ్లో అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ చూడండి సైడ్ మనకు టూల్స్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ కిందికైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు ప్రాంప్టింగ్ అని అయితే వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ చూడండి కింద మనకైతే స్టోరీ బోర్డ్ స్టూడియో అని ఉంది కదా. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ టు డాక్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసింది అనమాట. మనం పిన్ చేసుకోకపోతే ప్రతిసారి ఇట్లా లోపలికి వచ్చేసి ఓపెన్ చేయాలి. మనకి ఇక్కడ ఉన్నిందంటే డైరెక్ట్గా మనము ఇక్కడి నుంచి ఓపెన్ చేసేయచ్చు. జస్ట్ మనం ఓపెన్ చేసేయండి. చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. వెల్కమ్ టు స్టోరీ స్టూడియో అని చెప్పేసి ఇక్కడ రియలిస్టిక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే 3D యానిమేషను, చార్కోలు, రియలిస్టిక్ ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏదైనా కస్టమ్ స్టైల్ క్రియేట్ చేయాలనుకున్నా సరే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి అయితే కస్టమ్ స్టైల్ని కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే 3D యానిమేషన్ పైన అయితే క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనము స్టోరీ సీన్స్ అన్నీ అయితే ఇవ్వాలి. నేనైతే ChatGPT ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ క్రియేట్ ఏ మ్యాజికల్ వరల్డ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ విత్ క్యారెక్టర్స్ అండ్ సీన్స్ 1 minute వితౌట్ డైలాగ్స్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నానండి. మీరు అదేవిధంగా మీకు కావాల్సిన స్టోరీని అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి. మొత్తం టైటిల్ దగ్గర నుంచి మొత్తం అయితే కాపీ చేసేసుకోండి. బ్యాక్ టు గూగుల్ ఫ్లోలోకి వెళ్ళండి. జస్ట్ ఇక్కడ మొత్తాన్ని పేస్ట్ చేసేయండి. చూడండి మొత్తం పేస్ట్ అయితే అయిపోయింది. జస్ట్ ఇక్కడ జనరేట్ అయితే చేయండి. చూడండి మనకి ఇక్కడ స్క్రిప్ట్ను మొత్తం అనలైజ్ అయితే చేస్తుంది. చూడండి అనలైజ్ చేసి నీట్గా మంచిగా అయితే మనకు ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు పైన అసెట్ అని ఉంది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ క్యారెక్టర్స్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకు ఆటోఫిల్ క్యారెక్టర్స్ అని ఉంది. మనకి ఇక్కడ 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నారనమాట, లూనా అండ్ ఆర్ఎక్స్ అని చెప్పేసి. మనం ఇక్కడ ఆటోఫిల్ క్యారెక్టర్స్ పైన కొట్టామనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే జనరేట్ అవుతాయి. అదేవిధంగా మనకి లొకేషన్ పైన కూడా మనము ఆటోఫిల్ లొకేషన్స్ పైన క్లిక్ చేసామనుకోండి, మనకు ఆటోమేటిక్గా లొకేషన్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ప్రాప్స్ అనమాట. మనకు ఈ వీడియోలో ఏ ఏ వస్తువులు అయితే మనకు మెయిన్ అవసరమో వాటన్నిటిని కూడా ఇక్కడ మనం ఆటోఫిల్ ప్రాప్స్ అని కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా అయితే మనకు జనరేట్ అవుతాయి. ఇలా మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయండి ప్రతి ఒక్కటి కూడా. చూడండి మనకు క్యారెక్టర్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ చూడండి లూనా, అలాగే ఇక్కడ చూడండి ఆర్ఎక్స్ అయితే మనకు వచ్చేసినాయి అనమాట. లొకేషన్స్ అయితే మనకు జనరేట్ అవుతున్నాయి. చూడండి మనకు లొకేషన్స్ కూడా వచ్చాయి. ఎంత అద్భుతంగా వచ్చాయో చూడండి లొకేషన్స్. మనకైతే ఇక్కడ క్యారెక్టర్స్ వచ్చేసాయి, అలాగే చూడండి లొకేషన్స్ వచ్చాయి. చూడండి అలాగే మనకి కింద చూస్తే ప్రాప్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. మనకు ఇవన్నీ చాలా బాగా అయితే వచ్చేసాయి. క్లారిటీ చూడండి ఒకసారి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. చూడండి ఒక్కొక్క ఫోటోని. ఇప్పుడు మనకి అసెట్స్ కూడా అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ స్టోరీ బోర్డ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కూడా మనకు ఫస్ట్ సీన్ అనేది మనం ఇక్కడ ఆటోఫిల్ సీన్ అని ఉంది కదా, దానిపైన మనం క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ సీన్కి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫస్ట్ సీన్ జనరేట్ అయిన తర్వాత అయితే సెకండ్ సీన్కి వెళ్ళండి మీరైతే. చూడండి మనకు ఫస్ట్ సీన్కి సంబంధించి ఫొటోస్ అయితే మనకు వచ్చేసాయి అనమాట. చూడండి చాలా బాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనము ఇక్కడ సెకండ్ సీన్ ఉంది కదా, దీన్ని ఆటోఫిల్ సీన్ పైన అయితే క్లిక్ చేసేయండి. మనకి ఇక్కడ మళ్ళీ అయితే జనరేట్ అవుతాయి. చూడండి మనకు సెకండ్ సీన్కి సంబంధించి కూడా ఫొటోస్ అయితే వచ్చేసాయి అనమాట.
ఇప్పుడు నేను మళ్ళీ ఈ థర్డ్ సీన్కి సంబంధించి ఆటోఫిల్ సీన్ అయితే ఫిల్ చేస్తున్నాను. నేనైతే స్పీడప్ చేస్తున్నానండి. మీరు ఇదే విధంగా అయితే మొత్తాన్ని ఆటోఫిల్ చేసుకోండి. కానీ సీన్ 1 ఫొటోస్ వచ్చిన తర్వాత సీన్ 2ని క్రియేట్ చేయండి. సీన్ 2 వచ్చిన తర్వాత ఆ తర్వాత సీన్ 3ని అయితే ఆటోఫిల్ సీన్ లాగా ఇలా 1 by 1 అయితే క్లియర్గా చేసుకోండి. చూడండి, మనకు అన్ని సీన్స్ అయితే మనకు క్రియేట్ అయిపోయాయి అనమాట. మనకు రైట్ సైడ్ పైన డన్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసేయండి. మనకు చూడండి అన్నీ అయితే ఇక్కడ యాడ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ ఏజెంట్ ఉంది కదా, ఏజెంట్ ఆన్లో ఉందా లేదా చూసుకోండి. ఆన్లో లేకపోతే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు సీక్వెన్స్గా అయితే మీరు ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకోండి, సీన్ వైజ్ సీన్గా. చూడండి మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. యాడ్ టు ప్రాంప్ట్ మీకు కరెక్ట్గా అయితే చూస్ చేసుకోండి. ఇలా మీరు అన్నిటినీ సీక్వెన్స్లో చూసుకొని యాడ్ అయితే చేసుకోండి. నేను కింద రాస్తున్నాను, మీరు అదే విధంగా రాయండి. ఇక్కడ నేను కన్వర్ట్ ఆల్ ఇమేజెస్ ఇంటూ వీడియోస్ విత్ తెలుగు టెక్స్ట్ డైలాగ్స్ అని రాశాను. ఇక్కడ నేను తెలుగు టెక్స్ట్ అని రాయడానికి కారణం ఏంటంటే మనకు వీడియోగా మార్చేటప్పుడు రోమన్ తెలుగులో అయితే మనకు రాయడం జరుగుతుంది. అప్పుడు మనకు వచ్చే తెలుగు అనేది స్పష్టంగా రాదు. ఇలా మనము తెలుగు టెక్స్ట్ డైలాగ్స్ అని రాసామనుకోండి, వచ్చేటప్పుడు రోమన్ తెలుగులో కాకుండా మన నార్మల్ తెలుగులో అయితే అక్కడ డైలాగ్ యాడ్ అవుతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆడియో అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు ఓమ్ని ఫ్లాష్ అనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోయిందనమాట. నేను సేవ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకసారి దాన్ని అయితే మీరు చెక్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. కొద్దిగా టైం తీసుకుంటుంది, మనకు అన్ని వీడియోస్ అయితే వచ్చేస్తాయండి. చూడండి ఇక్కడ అడుగుతుంది టోటల్ 10 వీడియోస్కి మనకు 150 క్రెడిట్స్ అయితే అవుతాయి అని చెప్తుంది. నేనైతే అప్రూవ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకు వీడియోస్ అన్నీ అయితే తయారవుతున్నాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ మనం స్క్రిప్ట్ ఇచ్చి ఈ విధంగా కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్తో మనం వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి మనకు అన్ని వీడియోస్ అయితే తయారయ్యాయండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను వీడియో ప్లే చేసి చూపిస్తా చూడండి. ఈ ద్వీపం చాలా వింతగా ఉంది కదా. చూసారు కదండి, అవుట్పుట్ చాలా బాగా అయితే వచ్చింది. నేను ఇంకొక వీడియో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది చాలా అందంగా ఉంది. చూసారు కదండి, చాలా బాగా అయితే వచ్చేసిందనమాట అవుట్పుట్. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి అయితే వీడియోని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. 720pలోనా లేకపోతే అప్స్కేల్ అయినా చేసుకొని 1080pలో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మీ ఎడిటింగ్ యాప్లో అయితే వేసుకొని ఎడిట్ చేసి జస్ట్ అప్లోడ్ చేయడమే. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనము ChatGPTలో తీసుకున్న సీన్స్ని తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసామంతే. ఇక మనకు క్యారెక్టర్స్ కావచ్చు, అసెట్, స్టోరీ బోర్డు, ఎవ్రీథింగ్ అదే క్రియేట్ చేసుకొని విత్ డైలాగ్స్తో సహా చాలా హై క్వాలిటీతో అయితే వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. ఎవరైతే ఏ అయితే వీడియోస్ స్టోరీస్ చేస్తున్నారో ఇది కంప్లీట్గా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.